వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయి శ్రీ. కాంగ్రెస్ లో కాస్త జోష్ నిండిందో లేదో ఆ సంతోషాన్ని సగం రోజు కూడా నిలవనివ్వడం లేదు అధికార పార్టీ. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కారు. ఇలా పార్లమెంట్ ఎన్నికలలోపు గాంధీ భవన్ ఖాళీ చేయించడమే లక్ష్యంగా అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. మరి చేజారిపోకుండా టీపీసీసీ నేతలు కట్టడి చేయగలరా? అందుకు వారి వద్ద ఉన్న అస్త్రం ఏంటి? కాంగ్రెస్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ గెలుపొందింది. ఆ పార్టీ సీనియర్ నేత జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తాజాగా గెలుపొందారు. ఆ జోష్లో కాంగ్రెస్ కు మళ్లీ ఎక్కడ ఊపు వస్తుందోనని అధికార పార్టీ గుబులు పడ్డదో ఏమో తెలియదు గానీ 24 గంటలు కూడా గ్యాప్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కండువ కప్పుకున్నారు. ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన సదరు ఎమ్మెల్యే సురేందర్ కూడా అందరూ చెప్పిన డైలాగే రొటీన్ గా చెప్పి అధికార పార్టీలో అభివృద్ధి కోసమే చేరుతున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కారెక్కేందుకు కూడా రేసులో ఉన్నారట. పార్లమెంట్ ఎన్నికలలోపు కాంగ్రెస్ కు ఎప్పుడెప్పుడు ఊపు వచ్చినట్లు కనిపిస్తుందో ఆ మరుసటి రోజు గులాబీ తీర్థం ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ వ్యూహమట. దీన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ టీపీసీసీ నేతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. అధికార టీఆర్ఎస్ తరపున పట్టాభద్రుల ఎమ్మెల్సీకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా బరిలో దిగిన వారు ఓటమి పాలయ్యారు. ఇలాంటి పరిస్థితిని కాంగ్రెస్ హ్యాండ్ రేజ్ పెంచుకునేలా వ్యవహరించడంలో టీపీసీసీ నేతలు విఫలమవుతున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. మరి వీటన్నింటికీ విరుగుడు ఢిల్లీ నేతలైనా ఇస్తారా, లేక ఇక ఇంతే సంగతులు తెలంగాణ కాంగ్రెస్ ది అని రిజల్ట్ వచ్చాక ఓటర్లంతా ఎవరికి వారుగా ఇలా జరిగిందేమిటి అని కిన్నులైపోయిన వారే అధికం. అలాంటి వారంతా ఇప్పుడు నా వరకైతే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు ఓటేయబోనని భావిస్తే అలాంటి వారే మెజార్టీగా ఉంటే పరిస్థితి ఏంటి? ఇది టీఆర్ఎస్ సీనియర్ నేతల్లో జరుగుతున్న చర్చ. అందుకు ఎంచుకున్న మార్గం ఒక్కటే, ప్రతిపక్షాన్ని డీలా పడేయడం. దాంతో గాలి తమ వైపు వీచకున్నా కాంగ్రెస్ వైపు మాత్రం మల్లొద్దనేది సీఎం కేసీఆర్ ఈక్వేషన్ అట. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల లోపు కాంగ్రెస్ లోని ఒక్కో ఎమ్మెల్యేలను కారెక్కించుకొని అటువైపు ఎమ్మెల్యేలు ఎవరు లేకపోతే చేతి గుర్తు మీద పోటీ చేసే పార్లమెంట్ అభ్యర్థులకు ప్రచారం చేసేవారు ఉండరు. అలా కాంగ్రెస్ తరపున బరిలో దిగుతున్న పార్లమెంట్ అభ్యర్థులను ఒంటరిగా చేసి ఓడించాలని భావిస్తున్నారట గులాబీ బాస్. మరి ఇలా ట్రాప్ లో కాంగ్రెస్ నేతలు పడకుండా ఉంటారా, అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొని నిలబడతారా అనేది చూడాల్సిందే. మరి ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.